అండి, నా పేరు తేజశ్రీ. మేము ఒక 3.5 years ముందు ఈ గ్రేట్ వెస్టేజ్ ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది. నేను నిజంగా ఒక 3.5 years ముందు బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నప్పుడు ఇంత పెద్ద బిజినెస్ అవుతుందని అస్సలు నేను అనుకోలేదు. కేవలం నాకు ఒక 5-10 వేలు వస్తే చాలా అనుకొని జాయిన్ అయినా. ఇంట్లో మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, సో ఆయన శాలరీకి ఏదో కొంత ఒక 5-10 వేలు నేను ఎక్స్ట్రా సంపాదించి ఇంట్లో ఖర్చులు, కిరాణా సామాన్ ఖర్చు, కూరగాయల ఖర్చు లేకపోతే చాలు అనుకోని బిజినెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. బట్ ఇట్లాంటి పెద్ద పెద్ద మీటింగ్స్, ప్రతి మీటింగ్స్ కూడా అటెండ్ అవుతూ అండ్ ఇందాక మనకు దీపక్ సార్ చెప్పారు కదా, సార్కి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. సో సార్ చెప్పిన 10 స్టెప్స్ అవన్నీ కూడా మేము ఫాలో అవుతూ ఈరోజు ఒక 5,000 వస్తే చాలు అనుకున్న పర్సన్ని నేను ఈరోజు 5 లక్షల పై ఇన్కమ్ సంపాదిస్తూ ఉన్నాను పర్ మంత్. సో ఒక్కటే అండి, మీకు ఈ బిజినెస్లో ఇందాక సార్ కూడా చెప్పారు, ఎన్ని ఛాలెంజెస్ మీకు లైఫ్లో ఎదురవుతే అంత సక్సెస్ అవుతారు. ఎస్ఆర్ నో? సో ఈ బిజినెస్లో కూడా మిమ్మల్ని ఎంతమంది నో అంటే, మీరు ఎంతమంది ప్లాన్ చెప్తే మీకు ఎన్ని నోస్ వస్తే మీరు అంత సక్సెస్ అవుతారు. ఎందుకు అని అంటే, మీకు ఎక్కువ నోస్ వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి, మీరు ఎక్కువ మందికి ప్లాన్ చెప్తున్నారు, అవునా కదా? మీకు తక్కువ నోస్ వచ్చినాయి అనుకోండి, మీరు తక్కువ మందికి ప్లాన్ చెప్తున్నారని అర్థం. ఏం పర్వాలేదు, చెప్తూనే ఉండండి. నో అంటే నో మీన్స్ నెక్స్ట్ ఆపర్చునిటీ. సో మీరు ఎవరైతే నో అంటారో ఖచ్చితంగా నెక్స్ట్ పర్సన్కి వెళ్ళండి, అక్కడే డిసప్పాయింట్ కావద్దు. ఇందులో సక్సెస్ అయ్యే పీపుల్కి కాన్ పీపుల్కి అదే కూడా డిఫరెంట్. కొంతమంది నో చెప్పగానే వెనకాడి చేస్తారు, అవసరం లేదండి. మన కోసం నెక్స్ట్ పర్సన్ ఖచ్చితంగా రెడీగానే ఉంటారు. ఎన్ని నోస్ వచ్చినా పర్వాలేదు, మీరు కంటిన్యూగా ప్లాన్స్ చేసుకుంటూ వెళ్తే 100% సక్సెస్ అవుతారు. టేక్ ఏ రైట్ డెసిషన్. థ్యాంక్ యూ. ఎస్, గుడ్ మార్నింగ్ లీడర్స్, ఆర్ యూ ఎక్సైటెడ్? సో ఒకసారి దీపక్ పటేల్ సార్కి ఒకసారి బిగ్ రౌండ్ అప్లాస్. తర్వాత మీకందరికి కూడా ఇక్కడ ఓపికతో నేర్చుకొని జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న ఫైర్తో ఇక్కడ కూర్చున్నారు చూడండి, హ్యాట్స్ ఆఫ్ యువర్. సో అందరికి కూడా ఒకసారి బిగ్ రౌండ్ అప్లాస్ మీకు. సో డియర్ లీడర్స్, నా పేరు వచ్చేసి రాజు అండి. నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా వర్క్ చేసుకుంటూ పార్ట్ టైమ్గా మా మిసెస్కి బిజినెస్లో హెల్ప్ చేయడం ద్వారా సో లగ్జరీ కియా కార్ తీసుకోవడం జరిగింది. నెలకు సుమారుగా 5-5.5 లక్షలు ఎర్న్ చేయగలుగుతున్నాం ఈ ప్లాట్ఫామ్ ద్వారా. సో ఆలోచించండి, ఒక 3 years బ్యాక్, ఒక 3.5 years బ్యాక్ 10,000 వస్తే చాలనుకుని స్టార్ట్ చేసిన బిజినెస్ ఈరోజు నా ఉద్యోగాన్ని సైతం పక్కన పెట్టి చేసేంత డబ్బులు సంపాదించేటట్టు వెస్టేజ్ అండ్ ఆపర్చునిటీ క్రియేట్ చేసింది. ఒకసారి ఆలోచించండి లీడర్స్, ఇక్కడికి వచ్చిన కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ. సో ఎవ్రీ డే జీరో నుంచి మీ మైండ్ సెట్ను, మీ యాటిట్యూడ్ను స్టార్ట్ చేయండి. ఎవ్రీ డే మీరు క్రౌన్ అయినా, యూసీడీ అయినా, డియూసీడీ అయినా, ఎవ్రీ డే జీరో నుంచి మీ పనిని స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. వచ్చిన సక్సెస్ను పక్కన పెట్టి ఈరోజు నేను కొత్తగా జీరోనే, ఈరోజు నేను స్టార్ట్ అయినా, ఈరోజు నేను బిజినెస్ స్టార్ట్ చేసిన అని చెప్పి పని చేయడం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు నెక్స్ట్ లీడర్.